అల్లుడు సీను చిత్రంతో టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే కమర్షియల్ హిట్ సొంతం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో స్పీడ్ ఉన్నోడు అంటూ జట్టు స్పీడ్ లా ఇయ్యాల ప్రేక్షకుల ముందుకొచ్చిండు. మరి ప్రేక్షకులు ఈ స్పీడును గెట్ల తట్టుకున్నారో ఇప్పుడు చూద్దాం. శోభన్ మన హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఇతనికి నలుగురు ఫ్రెండ్స్. వారిలో మధునందన్ అనే కుర్రాడు వసంతి సోనారిక బడోరియాని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయం ఆమెకు చెప్పేందుకు జరంత భయపడతాడు. మధునందన్ కి ఫ్రెండ్ అయిన శోభన్తో తన ప్రేమ విషయం ఆమెకు చెప్పమని చెప్తాడు. వసంతిని కలిసి శోభన్ తన ఫ్రెండ్ మధునందన్ ప్రేమ గురించి చెప్తాడు. కానీ వసంతి మాత్రం మీ ఫ్రెండ్ అంటే ఇష్టం లేదు, నువ్వు అంటే ఇష్టం అని ట్విస్ట్ ఇస్తుంది. ఆ తర్వాత శోభన్ ఆమెను ప్రేమిస్తాడా లేదా, లేక ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి అని వదిలేస్తాడా? ఈ పరిణామాలు ఫ్రెండ్స్ మధ్య ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయి అనేది మిగతా స్టోరీ. మళ్ళా ఈ సినిమాల హైలైట్ పాయింట్లు బెల్లంకొండ శ్రీనివాస్ ఎనర్జెటిక్ యాక్టింగ్ మరియు డాన్సు, తమన్నా ఐటమ్ సాంగ్, స్క్రీన్ ప్లే, సంగీతం, కామెడీ, క్లైమాక్స్ జబర్దస్తున్నాయి. ఇక మైనస్ పాయింట్ల విషయాలకు పోతే స్లో నరేషను, ఎడిటింగు. చూడంకిల్, ఈ వయసులో మీలా స్లోగా ఉంటే తప్పు గాని నాలా స్పీడ్ గా ఉంటే తప్పు కాదు. తొలి చిత్రం అల్లుడు సీనుతో అదరగొట్టిన బెల్లంకొండ సీను డాన్సులతో ఫైట్లతో ఇరగ్గొట్టిండు. తాజా చిత్రం స్పీడున్నోడులా డాన్స్ ఫైట్లతో పాటు నటనతోనూ ఆకట్టుకుండు. టాప్ హీరో శ్రీను నటనపై ఇంకాస్త శ్రద్ధ పెడితే టాప్ హీరోగా ఎదిగే అవకాశాలున్నాయంట. మళ్ళా ప్రేమ విషయంలో ఫ్రెండ్ ప్రేయసి మధ్య నలిగిపోయే సన్నివేశంలో ఒదిగిపోయిండు మన సీను. సోనారిక బడోరియాకి ఇది సెకండ్ ఫిలిం అయినా పర్వాలేదు అనిపించింది. గ్లామర్ పరంగా డాన్సుల పరంగా ఓకే అనిపించింది. హీరో తండ్రిగా ప్రకాష్ రాజు పెద్దరికం పాత్రలో కనిపించి తన పాత్రకు న్యాయం చేశాడు. సోనారిక తండ్రిగా రావు రమేష్ కూతురి ప్రేమను కాదనలేక తన స్నేహితుడికిచ్చిన మాట వదులుకోలేని పాత్రలో ఒదిగిపోయి నటించిండు. అలాగే 30 ఇయర్స్ పృథ్వీ, శకలక శంకర్ల కామెడీ బాగా అలరించింది. హీరోకి ఫ్రెండ్స్ గా కబీర్ దుహార్ సింగ్, మధునందన్, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్ వీరందరూ బాగా నటించిర్రు. చివరిగా బ్యాచులర్ సాంగ్ లో తమన్నా అదరగొట్టింది. మళ్ళా శ్రీ వసంత్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. విజయ్ ఉలగనందన్ సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడనరీగా ఉంది. గుడ్ విల్ సినిమా బ్యానర్ పై భీమినేని సునీత, సాయి ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రిచ్ గా తీసి సక్సెస్ అయ్యారు. ఇక భీమినేని శ్రీనివాసరావు గురించి కొత్తగా చెప్పేదేముంది, రీమేక్ సినిమాలను సూపర్ హిట్ చేయడంలో దిట్ట. అలాగే స్పీడ్ ఉన్నోడు చిత్రం కూడా తమిళ్ సూపర్ హిట్ అయిన సుందర పాండియన్ కు రీమేక్. మన తెలుగు ఆడియన్స్ కు ఎక్కడా బోర్ కొట్టకుండా స్పీడ్ ఉన్నోడును స్పీడ్ గానే చూపించాడు. కాకపోతే అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించిన సినిమాను బాగా తెరకెక్కించాడు. స్పీడ్ ఉన్నోడు టైటిల్ కి న్యాయం చేశాడు భీమినేని శ్రీనివాస్. టైటిల్ కు తగ్గట్టుగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ను నటనతో పరుగు పెట్టించాడు. మన హీరో ఖాతాలో మరో సూపర్ హిట్ పడేశాడు. ఈ వారం విడుదలకు మరో సినిమా లేదు. దీంతో ఈ వారమంతా స్పీడ్ ఉన్నోడుదే హవా. వచ్చే వారం నాని కృష్ణగాడి వీరప్రేమ గాథతో రాబోతున్నాడు. అది ఏమాత్రం బాక్సాఫీస్ లో అటు ఇటు అయినా స్పీడ్ ఉన్నోడుకు మరో వారం కూడా తిరుగుండదు. మొత్తానికి ప్రేక్షకులను థియేటర్ వైపు పరుగు పెట్టించడం ఖాయం ఈ స్పీడ్ ఉన్నోడు.